దీనత్వం నా మట్టుకు నాకు అనిపించింది. ఆ దీనత్వం అనేది అక్కడ ఆ విధంగా దీనురాలుగా ఆమె జీవించినప్పుడు ఆ దీనత్వం నుంచి వచ్చింది ఏంటమ్మా? దీనత్వం వచ్చింది. దీనత్వం నుంచి వచ్చింది ఏంటి? దీనత్వం. ఈరోజు సహోదరుడు అదే మాట జ్ఞాపకం చేస్తున్నాను. దీనత్వం అనేది ఈరోజు మన జీవితంలో ఎట్లా ఉందంటే మనం ఏం చేస్తున్నాం, కొన్ని ముందు నేను చూడాలి, అది నాకు అది 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 నాకు చూసిన తర్వాత దాన్ని ఏం చేయాలి, నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత దేనమ్మా ఏమో ఫస్ట్ ఏమనుకున్నాం, ఫస్ట్ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, దాని తర్వాత వెంబడిస్తాం. మూడోది పాయింట్ ఏంటమ్మా? వెంబడించడం. ఫస్ట్ ఏంటి? తెలుసుకోడు, దాని తర్వాత నేర్చుకోడు, దాని తర్వాత వెంబడించడం. రాంగ్. అది విశ్వాసం సంబంధించింది కాదు. విశ్వాసం సంబంధించింది కాదు. తెలుసుకొని వెంబడించడం తర్వాత నేర్చుకోవడం కూడా తప్పు. తెలుసుకున్నాను, వెంబడిస్తున్నాను, దాని తర్వాత నేర్చుకోవడం కూడా తప్పు. ఫస్ట్ కావాల్సింది ఏంటంటే దీనత్వం. ఫస్ట్ కావాల్సింది ఎవరి దీనత్వము? ఆయన దీనత్వం నాకు కావాలి. నేనుగా తల్లి అయిన మరియలో చూసిన ఆ దీనత్వాన్ని, ఆ దీనత్వం అనేది సహోదరుడా ఈ సంఘంలో కూడా ఆ దీనత్వమే కనబడాలి. ఆ దీనత్వం కోసం మనం ఎంతగా మనం ప్రయాసపడుతున్నాం. ఈ దీనత్వం ద్వారా నేను ఏం చేయాలి? ప్రభువును వెంబడించాలి. నాకు అర్థమైనా అర్థం కాకపోయినా, ఏంటమ్మా, తెలిసినా తెలియకపోయినా మరి నేను మాత్రం ఎందుకు వెంబడిస్తున్నావు? ఆయన దీనత్వాన్ని బట్టి నేను వెంబడిస్తాను. ఫస్ట్ పాయింట్ అది. ఫస్ట్ దీనత్వము, రెండోది వెంబడించడం. దాని తర్వాత మనం ఏం చేస్తున్నాం? నేర్చుకుంటున్నాం. దాని తర్వాత ఏం చేస్తున్నామమ్మా? నేర్చుకుంటున్నాం. దాని తర్వాత నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత తెలుసుకోవాలి. దాని తర్వాత తిరిగి ఏం కావాలి? మన దీనత్వం. అది మళ్ళీ వచ్చేది ఎక్కడికి? దీనత్వం. ఇది నా దీనత్వంగా, సంఘ దీనత్వంగా మారుతుంది. ఈ విధంగా దీనత్వం ఫస్ట్ వెంబడించడం నేర్చుకున్నామా? వెంబడిస్తూ తర్వాత వెంబడిస్తూ నేర్చుకోవాలి. వెంబడించకుండా నేర్చుకోవద్దు. ఇప్పుడు మనం వెంబడిస్తూ నేర్చుకొని తెలుసుకొని తిరిగి దీనత్వాన్ని మనం పొందుకోవాలి అని దేవుని చిత్తమవుతుంది. ఈరోజు ఆ దీనత్వం అనేది ఎంతగా ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క గొప్ప కార్యం అంతా కూడా దీనత్వంలోనే మనం చూడగలుగుతాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని కార్యాన్ని మనం చూడలేకపోవడానికి కారణం ఏంటంటే బికాస్ వీ డు నాట్ హ్యావ్ దట్ హంబుల్నెస్. దీనుడను అంటే దీనత్వం అనేది చాలిపోవాలి. అది ఎంతగా మనల్ని దట్ షుడ్ టచెస్. ఏంటమ్మా? అది మనల్ని తాకాలి. తాకిన అనుభవం కలిగి ఉండాలి ఎప్పుడైనా. అది టచ్ ఒక చల్ల గాలి మీద వీస్తుంటే ఎట్లా ఫీల్ ఎంతగా ఫీల్ అవుతున్నామో అంతకంటే ఎక్కువ ఫీల్ అనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క టచ్ అనేది మనకు అవసరం. అది ప్రార్థనలో అయినా, అది ధ్యానములో అయినా, ఆరాధనలో అయినా ఏం కావాలి ఇక్కడ? ద టచ్ షుడ్ బి దేర్. ఆ పంచ్ అంటే చూసినాము, ఆ పంచ్ అది లోపల కావాలి. అది లేదు అంటే సహోదరుడా మీరు తప్పు ఉన్నది. రాతి హృదయం ఉన్నది, రాతి ఉన్నాయి. కనుకనే ఆ పంచ్ అనేది నీకు అర్థం కావట్లేదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క టచ్ నీకు అర్థం కావట్లేదు. దీనత్వం లేదు కనుక పంచ్ నీకు అర్థం కావట్లేదు. దీనత్వం లేదు కనుక నీకు ఆ తాకిడి నీకు అర్థం కావట్లేదు సహోదరు. దున్నపోతులా ఉండిపోతున్నావు. సంచారం దున్నపోతు మీద వేస్తే రాదు. ఏదో పోస్తే ఏంటో నీ పన్నీరు పోయి నీళ్ళు పోయి వర్షం పడి ఏది పడినా కూడా చల్లనే లేదు, చల్లనే ఉంటుంది. కారణం ఏంటి? దీనత్వం లేదు. తోలు మందగించిపోయింది. శరీరం యొక్క తోలు ఎట్లయిందమ్మా? మన జీవితం, మన శరీర జీవితం, ఆత్మీయ జీవితం ఏంటంటే మందంగా ఉన్నాం మనం. ఆ మందత్వం అనేది మన జీవితంలో ఆవరించి ఉన్నది. మందత్వం అనేది మన లోపల ఆవరించి ఉన్నదమ్మా. బద్ధకము, నిర్లక్ష్యము, బంధుత్వము. నేను దాన్ని వదిలిపెట్టాల్సిన నేను వదలలేను. ఎందుకంటే అది సత్యం చెప్పాలా, సత్యం చెప్తే దేవుడు నన్ను నడిపిస్తుంది. లేకపోతే బంధుత్వం అనేది మన చుట్టూ ఏమైందమ్మా? అది ఒక మందపాటి చర్మం తయారైంది. ఆ బంధుత్వం యొక్క
నీకు ఆ ఎఫెక్ట్ నీ మీద పడకుండా మందంగా ఉందా లేదని సంగతి ఎట్లా తెలుస్తుంది? నీకు టచ్ అవుతుంటే నో ప్రాబ్లం, అది నీ మీద ఏంటమ్మా అది చర్మం మందంగా లేదు. సో అందుకే పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకిడిని మనము ఎప్పుడు కలిగి ఉండాలి. ఆత్మలో ధ్యానం చేసేటప్పుడు ఏ తాకిడైతే ఉందో సహోదరుడా, ఎల్లప్పుడూ కూడా ఆ తాకిడే మనం కలిగి ఉండాలని దేవుని చిత్తమైంది. వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా దేవుని మాటలు రావాలి, దేవుని యొక్క తలంపులే రావాలి. అనుకోకుండా బైబిల్తో మనం మాట్లాడాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడితే కేవలం ఏంటమ్మా ఆ దేవుని యొక్క సన్నిధి మనకు గుర్తు రావాలి, దేవుని యొక్క సన్నిధే కావాలమ్మా. ఆయన సన్నిధిలో నేను ప్రార్థించాలి, ఆయన సన్నిధిలో నేను నాట్యం ఆడాలి, ఆయన సన్నిధిలో నేను సంతోషించాలి. ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ఆ లోపల. అప్పుడే ఏంటమ్మా ఆ పరిశుద్ధాత్మ టచ్ అనేది నీకు అర్థమైంది. ఆ టచ్ లేకపోతే, ఆ పంచ్ అనేది మన లోపల లేకపోతే సోదరుడా నీకే నువ్వేం స్థితి అంటే నీకే తెలిసిపోతుంది. చెప్పుకోకపోతే అన్న ఇది చెప్పుకో, నాకు ఇష్టమైతే ఇంట, నాకు ఇష్టం కష్టమైతే దేర్ ఇస్ నో పంచ్. అయిపోయింది. ఏమైందమ్మా? ఏమైంది? ఒక నోరు చెప్పండి. ఏమైంది? తోలు మందం అయిపోయింది. విన్నట్లే స్వార్థము, ధనము, ఈర్ష్య, ద్వేషము, కుళ్ళు, భయము, ఇవన్నీ కూడా ఏమైంది మన చుట్టూ ఒక మందపాటి చర్మాన్ని ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఏది ఎఫెక్ట్ లేదు. అలా ఎఫెక్ట్లెస్ జీవితం జీవించకుండా పరిశుద్ధమైన జీవితం జీవించి దీనత్వాన్ని మనం కలిగి ఉన్నప్పుడే ఈ ఎఫెక్ట్ అనేది మనకు కనబడుతుంది. దీనత్వం లేకపోతే ఎఫెక్ట్ నువ్వు అనుకున్న దీనత్వం కాదమ్మా. దీనత్వం అని దాసురాల నుంచి వచ్చే దీనత్వము, పరిశుద్ధత నుంచి వచ్చే దీనత్వము మనం ఎవరిలో చూసినా మనము మరియమ్మలో చూసాం. అక్కడ తీసుకుందాం సహోదరుడు. ఆయన నామముల నుంచి, ఆయన నామాన్ని గమనించినప్పుడు, ఆయన గొప్ప కార్యాలను గుర్తించినప్పుడు, ఇశ్రాయేలు గురించి జీవించిన జీవితం ద్వారా వచ్చే దీనత్వం ఏదైతే ఉందో ఆ దీనత్వం ద్వారానే నీ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకిడి నువ్వు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకిడి ఈ లోకంలో మనం బతికిన ఆ రాకడ వచ్చే మట్టిగా ఉంది, దాని తర్వాత లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి తప్పకుండా సాక్ష్యం ఇస్తాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాక్ష్యం అనేది ఎంతో ముఖ్యమైనది. ఆయన సాక్ష్యం చెప్పాలంటే ఆయన కార్యం జరిగిస్తేనే ఆయనకు సాక్ష్యం ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ యొక్క కార్యాలు జరిగించుకోకుండా మనం జీవిస్తుంటే ఆయన సాక్ష్యం వేయలేడు. అటువంటి ఒక జీవితాన్ని మనం జీవించకముందే దేవుడు మనల్ని దీవించి నడిపించిన గాక. సహోదరులు ఇద్దరు, సోదరి ఎప్సిబా, రూతు ఇద్దరు ఆరాధిస్తారు.